ఇప్పుడు మొన్న అసెంబ్లీ స్టార్ట్ అయింది. ఎప్పుడు 29 తారీఖు రోజు అసెంబ్లీ స్టార్ట్ చేసిర్రు. దాని తర్వాత మళ్ళీ 30, 31 ఒకటి రోజు హాలిడేలట, 2 రోజు మళ్ళీ అసెంబ్లీ ఉంటుంది. మళ్ళీ 2 తారీఖు రోజన్న అసెంబ్లీలో అసలు దేని గురించి డిస్కస్ చేస్తారు అనే ఎజెండా ఏమన్నా ఉందా అంటే ఇప్పటిదాకా ఎజెండా ఏది కూడా బయటికి రాలేదు. ఎప్పుడైనా సరే అసెంబ్లీ సెషన్స్ జరిగేటప్పుడు ఎట్లుంటాయంటే అసెంబ్లీ ఫస్ట్ రోజు నాడు స్టార్ట్ అయిన తర్వాత సాయంత్రం ఆ రోజు మధ్యాహ్నానికి సభ ఎప్పుడైతే వాయిదా పడుతుందో సభ వాయిదా పడ్డ తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. ఆ బీఏసీ మీటింగ్లో ఏం చర్చిస్తారు అంటే సభని ఎన్ని రోజులు జరపాలి, ఎన్ని వర్కింగ్ డేస్ ఉండాలి, ఏ రోజు దేని మీద డిస్కషన్ చేయాలి, క్వశ్చన్ అవర్ ఏమన్నా ఉండాలా, లేకపోతే షార్ట్ డిస్కషన్ ఏమన్నా ఉండాలా, ఇంకా ఏమన్నా ఇష్యూస్ ఉండాలా. ఇగో దీనికోసమే బీఎస్సీ మీటింగ్ జరుగుతుంది. బీఎస్సీ మీటింగ్కి అన్ని పార్టీ వాళ్ళు పోయి సభను ఎన్ని రోజులు జరపాలి, ఏ ఏ ఇష్యూస్ మీద మాట్లాడాలి, ఏం బిజినెస్ తీసుకోవాలి, ఇగో ఇట్లాంటి దాని మీద బీఎస్సీ మీటింగ్ జరుగుతుంది. కానీ మొన్న అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినప్పుడు బీఎస్సీ మీటింగ్ జరిగింది, కానీ ఈ రోజు వరకు ప్రభుత్వంకు అసలు దేని మీద డిస్కస్ చేయాలి, ఏ ఎజెండాను ఏ రోజు తీసుకోవాలి, దేని మీద క్లారిటీ లేదు. ఆ రోజు సభ స్టార్ట్ అయిన రోజు కూడా ఆ రోజు బిజినెస్ ఏముంటుంది అనే దాని మీద కూడా ఆ రోజు కూడా క్లారిటీ లేకుండే. మళ్ళీ ఇప్పుడు 2 తారీఖు రోజు సభ స్టార్ట్ అవుతుంది కదా, మరి 2 తారీఖు రోజు ఏం బిజినెస్ ఉంటుంది, దేని మీద చర్చిస్తారు, కృష్ణా జలాల మీద గోదావరి జలాల మీద డిస్కషన్ ఉంటుందేమో, దానికోసం ప్రిపేర్ అవుతున్నారు అనే చర్చ జరుగుతుంది. మరి ఉంటుందా అంటే దాని మీద ఇప్పటి వరకు క్లారిటీ ఏం లేదు. దీన్ని మేము ఆ రోజు బిజినెస్గా తీసుకోబోతున్నాం అనేది ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటి వరకు కూడా ఏమి రాలేదు. అసెంబ్లీ నుంచి ఒక బులెటిన్ రిలీజ్ చేస్తారు, ఆ రోజు ఏం చర్చ ఉంటుంది ఏది అనేది, ఎజెండా అనేది ఫిక్స్ చేస్తారు. ఆ ఎజెండా ఏది కూడా ఫిక్స్ కాలే. మరి 2 తారీఖు రోజు ఏం ఎజెండాతో ప్రభుత్వం ముందుకు పోతుంది, ఏం చేస్తుంది అనేది చూడాలి. మరి 2 తారీఖు రోజు పొద్దుగాల ఏమన్నా సైట్లో ఏమన్నా అప్లోడ్ చేస్తారా, ఆ రోజు ఏం చర్చ చేయబోతున్నారు ఏంది అనేది. కానీ గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటిది లేకుండే. ఏ రోజు దేని మీద చర్చ చేయాలి, దేని మీద మాట్లాడాలి, ఏ రోజు ఏ ఇష్యూస్ని టేకప్ చేయాలి, ఇదంతా కూడా బీఎస్సీలో జరుగుతుండే. కానీ ఈసారి బీఎస్సీ మీటింగ్లో కూడా దేని మీద చర్చ రాలేదు. మరి 2 తారీఖు రోజు నిజంగా కృష్ణా గోదావరి జలాల మీద చర్చిస్తారా, ఇంకో దేని మీదనన్నా చర్చ జరుగుతుందా, అసలు ఆ రోజు ఎట్లాంటి బిజినెస్ ఉంటుంది అనే దాని మీద ఈ రోజు వరకు కనీసం సభ్యులకి కూడా సమాచారం లేదు.